నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో కొత్త ఆహార భద్రత రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి లబ్దిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఇందిరమ్మ రాజ్యం రావడంతో కొత్త కార్డులు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామని, బహిరంగ మార్కెట్లో ₹55 విలువైన బియ్యం ఇప్పుడు ఉచితంగా ఇవ్వబడుతోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు 1200 విలువైన బియ్యం ఉచితంగా అందుతుందని చెప్పారు. నల్లబెల్లి మండలంలో కొత్తగా 1200 మందికి కొత్త కార్డులు మంజూరు కాగా మునుపటి 12,400 కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని కొత్తగా చేర్చినట్టు తెలిపారు. అలాగే 10 లక్షల వరకు ఉచిత వైద్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నామని, రైతులకు ఎలాంటి యూరియా కొరత లేకపోవడంతో ఆందోళన అవసరం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయానికొస్తే ఇప్పటికే 3,500 ఇళ్లకు మంజూరిచ్చామని, త్వరలోనే ఇంకా 4,000 ఇళ్లను మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలై శ్రీనివాస్, ఆర్డీఓ ఉమారాణి, డీఎస్ఓ కిష్టయ్య, ఇతర ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు. 20 రోజులకు ముందు ఏదైతే ఆర్డీఓ గారి సమక్షంలో ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమీక్షించినప్పుడు ఏదైతే గత సంవత్సరం ఈ రోజు నాడు వాడిన దానికంటే 150 టన్నుల యూరియా ఎక్కువ వచ్చింది. 150 టన్నుల యూరియా ఎక్కువ అందించినాం. కానీ ఎక్కడైతే కొంత అక్కడో ఇక్కడో రైతులు ఏదైతే పత్రికల్లో, సోషల్ మీడియాలో ఏదైతే ఎరువులు అందుతలేదని చెప్పి ఆ యొక్క వార్తల్ని చూసి ఆందోళన చెంది అవసరం లేకుండా ఏదైతే ఈ పూట వేసేదానికంటే వచ్చే రోజులు దొరుకుతాయని చెప్పి ఆతృతపడి ముందు తెచ్చుకోవడం వల్ల ఇది ఇబ్బంది జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ రాలేదని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి, పత్రిక మిత్రులకి ఈ సందర్భంగా గుర్తు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రైతులు శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా, వ్యవసాయ అధికారులు చెప్పిన విధంగా ఏదైతే నత్రజని ఎంత వాడాలి, ఎకరాకి కాంప్లెక్స్ ఎంత వాడాలి, ఆ యొక్క నియమాలు పాటించండి. భూసారాన్ని పూర్తిగా కాపాడండి. వచ్చే రోజుల్లో నిన్న మొన్న మేము అడిగినప్పుడు 4 నుంచి 5 బస్తాల యూరియా వాడుతూ ఉన్నామని చెప్తా ఉన్నాను. ఇది చాలా ప్రమాణం. ఒక బస్తా దానికంటే ఎక్కువ ఆ యొక్క ఎకరా భూమి ఏదైతే మాగాణి పొలం కానీ, మెట్ట పొలం కానీ ఒక బస్తా దానికంటే నత్రజని ఎక్కువ తీసుకోదు. ఏదైతే ఒక 1/4 కిలో, ఒక 150 గ్రాములు ఏదైతే తినే వ్యక్తికి 1/2 కిలో, 1/4 కిలో తింటే ఎంత అజీర్ణమైందో 5 బస్తాలు 4 బస్తాలు కనుక వేసినట్టయితే అజీర్ణమైంది, ఉపయోగం కాదు. ఆకలి ఎంతైతే అవుతో అంతే తినాలి తప్ప, దానికి ఎంతైతే అవసరం ఉందో అంతే యూరియా వాడాలి తప్ప ఎక్కువ వేస్తే మాత్రం అది ఉపయోగం కాదు. అది ఆ యొక్క పంటకి లాభం చేకూరదు. ఆ చర్య వల్ల భూసారం దెబ్బతింటది. ఆ యొక్క రైతుకి సుమారుగా ఏదైతే ఒక 1,500 అదనంగా ఖర్చై ఇబ్బంది అవుతుందని చెప్పి సందర్భంగా శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క యూరియాని వారు చెప్పిన విధంగానే వాడుకోండి, ఒక భూసారాన్ని కాపాడండి, అధిక దిగుబడి వచ్చే విధంగా ఆ యొక్క నియమాలు పాటించమని చెప్పి రైతు సోదరులకి ఈ సందర్భంగా వారందరూ కూడా వేస్తూ ఉన్నాను. వారందరూ కూడా గతంలో తీసుకున్న వారి మాదిరిగానే మీ అందరూ కూడా రేషన్ అందించి ఆ యొక్క సదుపాయం కల్పిస్తామని చెప్పి ఈరోజు తీసుకున్న వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు కార్డు వచ్చి తీసుకున్న వారు, గతంలో తీసుకున్న వారు, మిగిలిన వారు ఏవైతే ఉన్నారో మీరు కాకుండా వారు కూడా ఇది కొనసాగింపే. ఇప్పుడు ఏదైతే ముగింపు కాదు, ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కొనసాగింపుగా ఎప్పుడు మేజర్ అయి కుటుంబం నుంచి మీరు వేరుపడితే దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం అందుబాటులో ఆ యొక్క పద్ధతిని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు ఏదైతే మీ యొక్క రేషన్ బియ్యంతో పాటు
రేషన్ కార్డుతో పాటు ఇళ్ల నిర్మాణానికి మీరు అందరూ కూడా దరఖాస్తు చేస్తారు. మొదటి దఫాగా 3,500 మందికి ఇల్లు మంజూరు చేసినాం. మీ యొక్క మండలంలో సుమారుగా 500-600 మందికి నూతనంగా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా వెంటనే ఆ యొక్క ఇళ్ళని నిర్మాణం చేసుకుంటే రెండో వరుసలో ఉన్న వారికి రెండో విడతలో వారు మంజూరు చేయడానికి ప్రభుత్వం ముందుంది కాబట్టి వారు మంజూరు చేస్తామంటున్నారు. కాబట్టి మీరు వెంటనే ఏదైతే ఇప్పటి వరకు నాకు మంచి రోజు లేదు, నేను 3 పోసుకోలేకపోయినాను, నిర్మాణం చేసుకోలేకపోయినాను అని చెప్పిన వారంతా కూడా ఈరోజు శ్రావణ మాసం కాబట్టి అన్ని రోజులు కూడా మంచి రోజులే. మీరు అందరూ కూడా ముగ్గు పోసుకొని ఒక బిల్లు బేస్ వరకు ఇంకా తీసుకున్నట్టయితే వీరు ప్రారంభించినారు. 3,500 మందితో పాటు గిరిజన గ్రామాలు నోటిఫైడ్ ఏరియా 250 ఇళ్ళు వచ్చినాయి. వారికి కూడా మంజూరు ఇచ్చినాం. 3,750 ఇళ్ళు మీరు కనుక మొదటి దఫా 4 దఫాలుగా ఏదైతే బిల్లు మంజూరు అయిన వారికి బిల్లు ఇస్తున్నారు. కాబట్టి మొదటి దఫా తీసుకున్నట్టయితే ఏదో ఒక రెండో విడతలో ఇచ్చే వారికి మళ్ళీ 3,500 నుంచి 4,000 మంది లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంది. వారందరికీ కూడా మీరు దరఖాస్తు తీసుకొని మీ యొక్క దరఖాస్తులన్నీ కూడా ప్రభుత్వానికి పంపించినాం. అర్హులైన వారందరికీ కూడా రెండో దఫా ఇచ్చే వారికి ఆ యొక్క జాబితాలు కూడా తయారు చేసినాం. కాబట్టి మొదటి దఫాలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాకపోవచ్చు, కానీ పాత్రికేయ మిత్రులు ఉన్నారు. వారు మా యొక్క మాటని ఆ యొక్క లబ్ధిదారులకు చేరవేసే విధంగా వారు ప్రచారం చేసి ఆ యొక్క ఇల్లు నిర్మాణం చేసుకునే కొరకు వారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా ఏదైతే విజ్ఞప్తి చేస్తూ వారు కూడా మీ యొక్క ప్రజలకే ఇస్తూ ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నాం, మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి గతం నుంచి కూడా కోరుతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.